మరి పుల్లకు ఆయుధ పిల్లగా నడిపేవాడు బ్రహ్మ బొమ్మయేసుడేమో విష్ణుదేవుడు రాతరాతుడు బ్రహ్మదేవుడు ఆయుధు వదుడు బలవంతుడు శంకరుడు లోకానికి సృష్టికర్త పరమాత్ముడైన పార్వతి పరమేశ్వర వరాన పుట్టిన వారు కళ్ళ కలిగ వందన మరి ఎంతో మంది అంటే తప్పలు పలుకుట వంకరము నేత్ర బాధ వెనుక తీరు కాలు ఎముడు వచ్చిన కాలు కలనీయరు అరే భార్య భర్తలు మంత్రులు ధర్మాత్రులు మా భార్య భర్తలైన మరి ఆ తల్లి నిత్తగిరి మారాదు ఆ తల్లి బాలకందు భాగ్యం ఎద్దులు పిల్లలు గోపురాలు మధులు మాణిక్యాలు లక్షల అధికారులు కోట్ల శ్రీమంతులు ఏంటంటే పిండై గుర్తాన్ని భార్య భర్తలు బంగారం అంటే బాంచ ఇది కలిగి ఉంది అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఏ మానవుడైన భూమిని కట్టినప్పుడు రక్తమురుకు రాడినప్పుడు మనిషి కనిపిస్తుంది నేను ఇల్లు కట్టాలి బాగా వాళ్ళ పెళ్లి చేయాలి విండి రావాలని కొడుతున్నాను ఉడుకు రక్తం మీద మనిషికి ఉడుకు రాడ రక్తం ఉడికి మంచోల పడ్డనాడు మానవ చెత్తకేమనిపిస్తుంది సంపాదించిన కొంపలే ఉంటాయి సచ్చినాడు తలాపురే ఉల్ల దీపాలు ముట్టి ఏ మానవుడైనా భూమిని కచ్చినాడు అన్నది కడుపు కావాలి కచ్చింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి అవి అందుకే అంటారు అమ్మ పరాయి పిల్లలకు పళ్ళు ఉంటావు కళ్ళు తిన్నప్పుడే మన దగ్గర ఉంటారు పళ్ళు అయిపోయినాక కన్నోడి దగ్గర పోతారు ఎవరు పుట్టేవు రా కొడుకు అంటే గోడ చాడుకు ఎక్కెత్తి ఏడుతున్నాము మరి కానాడు చూడు రాజు నిత్తగిరి మహారాజు ఆ తల్లి కందుదేవి పుణ్య దంపతులు చూడు అగో న్యాయానికి నడతలు అన్యాయానికి నడవరు అగో భార్య భర్తల గర్భానుడు కొడుకులు బిడ్డలేక కొన్ని రోజులు బాధపడతారమ్మ అగో అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఊరుకు పుచ్చగాలు వచ్చినాడు పుచ్చగాని బుర్ర పుందుకుడు ఏనాడు పుడి పడవు తరమైన గంట కట్టిండు పుణ్య గంట కట్టిండు ఎనమని ఎండి పోతికుడు బంగారం పోతిండు ఎండి బట్టి ఎడవలకు దానం చేస్తాడు పైడి బట్టి ప్రజలకు దానం చేస్తాడు రాగి బట్టి రాజులకు దానం చేస్తాడు నిత్తగిరి మహారాజు కందుదేవి బంగురాల తల్లి పుణ్యాత్తురాలు మరి ధర్మాత్తురాలు అంటే 10 పలుకు దెబ్బం కదా ఆ తల్లి చూడు బాల కందుదేవి గర్భానమ్మ మొక్కంగా వరాన చూడు ఆ తల్లి కందుదేవి చూడు అవి అందుకే అంటారు పాపం వేసినాడు కడుపు వండది పరమాత్మే తాళి మనకు కాను పొందాలి కందుదేవి గల బాణుడు చక్కని కొడుకు జన్మించినాడు అమ్మ 21 రోజులు ఎంతో అందగాడు కొడుకు పేరు నలో రాదని కొడుకు పేరు పెట్టామ్మా గలిగలి కొడుకు రాదా వచ్చేరమ్మా
కొడుకున్నాడు మహారాజు ఆ కొడుకును వస్తాను అది సవరీయంగా కొన్ని రోజులు కడతాను ఇప్పటికప్పటికి అంటారు తెలుగు పోయినా తెలుగు పోయినా 10 మంది మరి పెత్తనం చేసిన ఏ మానవుడైనా చీచగురు మోచగురు ఇంట్లో ఆడితే పెద్ద గురు 10 మాట చదివించే సంసారం నువ్వెంత అంటే 4 రోజులకు సంసారం నవ్వులబ్బా సలదిగాలైనా లవలవల్లే తింటాడు పుచ్చగాలైనా గవి పిరిగడి మెదుగులు తింటాడు మెరుగు బంగారం తిరిసావడు ఏ మానవుడైనా గాని రాజు దర్బారు మీద మహారాజు నిత్తగిరి మహారాజు మంది పెట్టి తన భార్య ఉన్న బంగుళాలకైనా వెళ్ళి వస్తాను కాదు నాయో రామవతి దారా చింతలు దాడుతున్నాడమ్మా విద్యా నేను పాయకాండ లేచి 18 రోజులు తీయాలరా తెల్లగా రామా భవనాలలోన ఉన్న తల్లి కంచుదేవి భర్త రాకడ కళ్ళ చూసేనమ్మా అయ్యో నా భర్త రానే వస్తున్నాడు భర్త వేడి పోయి భర్త ప్రాధాలు గడికి పైన చల్లుకుంటానా అని భగవంతుని సేవల కన్నా భర్త సేవల బహుగొప్ప అంటారా అని ఉదకాలు చేతులని వల్లి అస్తరి పన్నీరు సాయిజవ్వాది పట్టుకొని భర్త పాద పూజ కొరకైనా సర్వమంగళం రామ సీత Hey!
తల్లిదోడు కంతుదేవి రాదు నిత్తగిరి మారాదు పుణ్య దంపతుల గర్వాన మరి కొడుకు పుట్టినాక 7 నాడు ఇలా కాలపు కలిగినాడు ఇలా కాలపు లోపల మరి మళ్ళా కొడుకు జన్మించాడు కొడుకు పేరు రాజపుష్పరుడైన కొడుకు పుష్పరుడు జన్మించినాడు ఏదో తెలిసిన వేద పండితులు అన్నారు ఓరి కొడగా చక్రవర్తి రాజా నీ తమ్మునికి పుట్టినాడు పురుడు లేదు పెరిగినాడు పెళ్లి లేదు సచ్చినాడు డప్పు సప్పుడు లేదు శ్రీరాముల సేవ హనుమంతుడు ఎట్టి ఏజెండో బతికినన్ని రోజులు నీ తమ్ముడు గంగన నీళ్ళు తెచ్చి పూల పుష్పాలతో నీ పాద సేవ చేయాలి అగో గానాడు చూడు ఆ కన్న కొడుకులు ఎంతైనా కానీ అగో వీర చేరుడు ఆ తల్లి దాసి భద్రమ్మి దేవి చేతులు పెట్టంగా కొడుకులు చూసి తమ్ముడపడ్డారు సంతోషపడ్డారు కన్నుల ప్రారంభంగా ఆ మంత్రి వీరసేనుడు దాసి భద్రమ్మి చేతులు పెట్టి మరి అప్పుడు అన్నారు కొడుక మంత్రి వీరసేనుడా ఇక మా ప్రాణం పోతాను ఈ కాడికి వెళ్ళి ఇక మా కొడుకులు కాదు ఎందుకంటే మా ప్రాణం పోయినప్పుడు ఇప్పటికైనా అప్పటికైనా నా అన్నదమ్ములు ఉండేప్పటికీ అన్నదమ్ముల చేతులు పెట్టి మా ప్రాణం పోతుందా చిన్ననాడి కాడికి వెళ్ళి కొడగా నువ్వు సాధన నువ్వు సంతులు నువ్వు ఎందుకొరకంటే ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అని అప్పుడు ఇద్దరు కన్నోళ్ళు చూడు అప్పుడు మరి సంబరపడంగా సంతోషపడంగా కొడుకు చూడు చిన్న కొడుకు పుష్పరుడు 3 నెలల కొడుకు పెరగంగా పొద్దునాడు కాదు నావా తల్లి బాలకాంతు దేవికి 3 నెలల కొడుకు చిన్న కొడుకు పుష్కరుడు అటువంటి 7 ఏళ్ల పిలగాడు పెద్ద కొడుకు చక్రవర్తి రాజు 3 నెలల నాడు ఆ కొడుకును చిన్న కొడుకును అడ్డబాబ కట్టుకొని పాలిస్తే ఆ కన్న తల్లికి సత్యలోకాన బ్రహ్మాకి వింపిండి యమలోకాన యముడు కాయ కోసిండే పల్లానవగటీల 4 యమదూతలచ్చి తల్లికి యమపాసి వేసినారు రమ్మని యమదూతలు తల్లి ప్రాణాలు గుంజబట్టే ఓ దేవుడా తల్లి ప్రాణము గుంజంగానే ఆ తల్లి అటువంటి కంచుదేవి కళ్ళల్ల యములల్ల కళ్ళ చూసనమ్మ అమ్మ కళ్ళల్ల యములల్ల కళ్ళ చూసనా ఏవో యములారా యములారా తిన్నోళ్ళు కాదు నా ప్రాణం పోతే నా పిల్లలాగమైతారు నాకిద్దరు కొడుకులని నేను సంబరపడ్డానయ్యా ఈ ఆ తిని గుడిసెయ్యల్లోనా ఓ దేవుడా అదొక్క బాణం అన్నా ఏడవోతే ప్రాణం పోవంగా ఆత్మగల్లలు ఆ జీవికాది కత్తరాటం మరి యములల్లు కళ్ళల్లా పశువులకు పసిపిల్లలకు ప్రాణం పోయేటోళ్లకు కనబడతారా ఆది నారాయణుడా నారాయణ పిల్లలు తిన్నయ్యా నాకొక్క 3 గడియలన్న సెలవు పెడితే నా చిన్న కొడుకు కడుపు నిండా సరవాలి ఇచ్చి నా భర్త చేతిలో పెట్టి నా 7 ఏళ్ల కొడుకు పెద్ద కొడుకు చక్రవర్తి చేతులు పెట్టి యమలోకం వస్తాను ఆయన
చేసుకుంటా ఎములతోటి ఆగో అటువంటి కొట్లాడుతుంది ఇప్పటికప్పటికంటారవ్వ ప్రాణం పోవంగా ఆత్మగల్లు ఆ దీవి కాది కత్తరాట ఈ బొమ్మల గంగనే ఒక కాంతి ఎక్కువ కనబడుతుందట భూమిన మనిషి ఉంటే ఒకనాడు కాకుండా ఒకనాడు కనిపిస్తాడు గాని చచ్చిపోయిన వాళ్ళు మన కళ్ళకి ఎవరన్న కళ్ళబడతాండ్రా ఇవల్ల జరిగే పండగ గాదం వారి ఇళ్ళల్లా సక్కని ఐలయ్యా సల్లు సక్కని రామక్క భార్య భర్తల పండుగ జరుగుతున్నది అవ్వయ్య రాజులు కడబారగన్నారు ముదముతోటి ముగ్గురు కొడుకుల ఒక్క బిడ్డని కన్నా అవ్వయ్య రాజులు ఒకరనక ఒకరు దొడ్డి తీసినట్టు అవ్వయ్య ప్రాణం వెళ్ళిపోగా ఎండాది కత్తింద బంగారం అది కత్తింద బంగులాలు అది కత్తినయ భవంతులు అది కత్తినయా కడుపులో పుట్టిన కన్న కొడుకులు అది కచ్చనా కన్న బిడ్డగా అది కచ్చనా ఇక తల్లి ప్రాణం పోంగా బిడ్డగాది కచ్చే కొడుకులాది కచ్చే తన్నా బిడ్డ తన్నా కొడుకు నేను పోతా ఉన్నా అండగంటారాను ఒక్క రోజు ఏడాది పొద్దు పొద్దు గడిచినది పండు గడిచినది ఓ బిడ్డ రాజవ్వ నేను పోతా ఉన్నా అవ్వయ్య లేని ఊరుకు నేనెట్ల పోతున్నాను బిడ్డో నీ అన్నదమ్ముల వరిసిపోకు ఒక బిడ్డ వాని బిడ్డ నిన్ను వరుమలక లెక్క నిన్ను ఆదుకున్ననే అవ్వా బిడ్డ పోతన్నా నా బిడ్డ రాజవో బిడ్డ నీకు నాకు వాసింది నా బిడ్డ సత్తి గట్టరాను బిడ్డ నా బిడ్డో అగదోల రాను బిడ్డ నా బిడ్డ ఏడాదికి 12 పండుగలల్లా ఏ పండుగకు మా నాయన్నత్తడు మా అవ్వత్తడా అని నాతో అదుడకు బిడ్డో నేనున్నానాటోలే అన్నాలుంటారు బిడ్డ